ఓం శాంతి. ఈరోజు 28/1/1974 అవ్యక్త బాప్దాదా మధుబనము. బాబా వినిపించిన మధుర మహావాక్యాలు. మహిమను స్వీకరించడం ద్వారా ఆత్మిక శక్తిలో లోపం. మనము మహిమను స్వీకరించడం ద్వారా ఆత్మిక శక్తిలో లోపం. బాబా దీని గురించి వినిపించిన మధుర మహావాక్యాలు. ఒక బిడ్డకు మనోహర శిక్షణలను ఇస్తూ ఆత్మిక తండ్రి పరమాత్మ మాట్లాడుతున్నారు. ఒక బిడ్డకు అంటే ఎవరికి? మనోహర దాదీకు శిక్షణలను ఇస్తూ ఆత్మిక తండ్రి అయిన పరమాత్మ మాట్లాడుతున్నారు. బిడ్డ, నీవు యుద్ధ మైదానంలో ఉపస్థితులై ఉన్న ఆత్మిక వీరుడవు. బాబా చెప్తూ ఉంటారు కదా, మీరందరూ కూడా యుద్ధ మైదానంలో ఉన్న యోధులు అని చెప్తూ ఉంటారు. మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? మాయాతో, అంటే అవగుణాలతో మీరు యుద్ధం చేస్తున్నారు. నీ ఆత్మిక వీరత్వాన్ని మర్చిపోయి నీ జీవితాన్ని సహజంగా సాధారణంగా గడుపుతూ మీ జీవితం పట్ల సాధనాలు మరియు సంపత్తిని ఉపయోగిస్తూ సమయాన్ని గడిపేయటం లేదు కదా అని చెప్తున్నారు బాబా. మీరు ఏమని చెప్పారు? మీరు ఆత్మిక వీరుడవు. నీ ఆత్మిక వీరత్వాన్ని మర్చిపోయి నీవు జీవితాన్ని అందరిలాగా సహజంగా సాధారణంగా గడుపుతూ నీ జీవితం పట్ల సాధనాలు మరియు సంపత్తిని ఉపయోగిస్తూ సమయాన్ని గడిపేయటం లేదు కదా అని బాబా అడుగుతున్నారు. ఎలా అయితే వీరునికి విజయం పొందాలి అనే ధ్యాసే ఉంటుంది. వీరునికి యుద్ధ మైదానంలో ఏముంటుంది? విజయం పొందాలి అనే ధ్యాస ఉంటుంది కదా. మనకు అలాగే మాయతో విజయం పొందాలి అనే ధ్యాస ఉండాలి అని బాబా చెప్తుంటారు. అలాగే మాయాజీత్గా అయ్యేటువంటి సంలగ్నత అగ్ని వలె ప్రజ్వలితమవుతుందా అని చెప్తా ఉండారు. అంటే మనము మాయాజీత్గా అయ్యేటువంటి సంలగ్నత అగ్ని వలె ఉండాలి. ప్రజ్వలితం అవుతుందా మీకు అని అడుగుతున్నారు. బిడ్డ, ఇప్పుడు నీ ఎదురుగా సేవా ఫలం సాధనాల రూపంలో మరియు ప్రాప్తి రూపంలో లభించే సమయం. అంటే నీ ఎదురుగా సేవా ఫలం, మీరు చేసిన సేవానికి ఫలము సాధనాల రూపంలో కానీ మరియు ప్రాప్తి రూపంలో కానీ లభించే సమయం ఇది. ఈ సమయంలో ఒకవేళ ఈ ఫలం కనుక స్వీకరిస్తే దాని అనుభూతి పొందితే కర్మాతీత స్థితి యొక్క ఫలము, అంతిమ సంపన్న స్థితి యొక్క ఫలము, సంపూర్ణ స్థితి యొక్క ఫలం మరియు అతీంద్రియ సుఖం యొక్క ఫలము పొందలేవు అని చెప్తా ఉన్నారు బాబా. దానికే బాబా ఇక్కడ మహిమను మీరు స్వీకరించకూడదు అని బాబా చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ మహిమానికి మనము ఆశపడితే అక్కడ మనకి మహిమ తక్కువ. దానికి బాబా చెప్తా ఉన్నారు, మీరు ఈ సమయంలో ఒకవేళ ఈ ఫలం కనుక స్వీకరిస్తే, అంటే మహిమానే సాధనాల రూపంలో ప్రాప్తి రూపంలో లభించే సమయం ఇది ఫలము. ఈ ప్రాప్తి ఈ ఫలాన్ని ఈ సమయంలో ఒకవేళ నువ్వు స్వీకరిస్తే కర్మాతీత స్థితి యొక్క ఫలము, సంపూర్ణ స్థితి యొక్క ఫలం మరియు అతీంద్రియ సుఖం ఏది పొందాలో అది ఆ ఫలం పొందలేవు అని బాబా చెప్తున్నారు. ఏ ఆధారంపై జీవితం యొక్క ఆధారం ఉండకూడదు, ఏ ఆధారంపై కూడా జీవితం ఆధారపడకూడదు అని బాబా చెప్తున్నారు. ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు, ఇంకేది లేదు అనేలాగా ఉండాలి. మరియు పురుషార్థం కూడా ఏ ఆధారంగా ఉండకూడదు. ఏ ఆధారంపై జీవితం యొక్క ఆధారం ఉండకూడదు అంటే సాధనాలు, వైభవాలు, సంపత్తు, దీనిపై ఆధారం ఉండకూడదు. మరియు పురుషార్థం కూడా ఏ ఆధారంగా ఉండకూడదు అంటే సాధనాలు, మ్యూజిక్లు, వీళ్ళుంటేనే చేసేది, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, దేని ఆధారం కూడా మనం తీసుకోకూడదు. దీని ద్వారా యోగ బలం యొక్క శక్తి యొక్క ప్రయోగంలో లోపం వచ్చేస్తుంది. అంటే మనము ఒక్కరికి ఆధారం పడి ఉంటే మనకి యోగానుభూతి, శక్తి యొక్క అనుభూతి ప్రయోగంలో మనకి లోపం వచ్చేస్తుంది. మరియు ఎంతగా యోగం బలం యొక్క శక్తిని ప్రయోగంలోకి తీసుకురారో అంతగా ఆ శక్తి పెరగదు అని చెప్తున్నారు బాబా. అంటే మనము వాళ్ళు చెప్పే సలహాను తీసుకొని మనము చేస్తుంటాం, వాళ్ళకే ఆధారపడి ఉంటాం. వాళ్ళు చేస్తే మనం చేస్తాము, వాళ్ళు తింటే మనం తింటాము
సాధనాలు ఉంటేనే నేను యోగం చేస్తాను, కామెంటరీ ఉంటేనే నేను యోగం చేస్తాను, మ్యూజిక్ ఉంటేనే మనం యోగం చేస్తాను, అనుభూతి చేస్తాను, ఇలా ఆధారపడకూడదు. అప్పుడు ఏమవుతుంది, దీని ద్వారా యోగ బలం యొక్క శక్తి యొక్క ప్రయోగంలో లోపం వచ్చేస్తుంది. మరియు ఎంతగా యోగ బలం యొక్క శక్తిని ప్రయోగంలోకి తీసుకురారో అంతగా ఆ శక్తి పెరగదు. మనము బాబా చెప్తూ ఉంటారు కదా, మీరు ఎంత శక్తిని గుణాలని ఉపయోగిస్తూ ఉంటారో ఇతరులపై, అంత శక్తి గుణాలు మీతో వృద్ధి అవుతూ ఉంటుంది మీ ఆత్మలో అని చెప్తూ ఉంటారు కదా బాబా. ఆ శక్తి గుణాలు అవి కూడా పెరుగుదు మీలో. యోగ బలం అభ్యాసం ద్వారా తప్పకుండా పెరుగుతుంది. యోగ బలం అభ్యాసం చేస్తూ ఉంటే, మనం నిరంతరం బాబా స్మృతిలో ఆత్మిక స్థితిలో ఉంటే తప్పకుండా ఆ శక్తి గుణాలు మనలో పెరుగుతాయి. ఏదైనా విషయం ఎదురుగా వస్తే వెంటనే స్థూల సాధనాలపై ధ్యాస వస్తుంది. అంటే ఏదైనా వస్తువు వస్తే, ఏదైనా మనం ఏ కార్యమైనా చేయాలనుకుంటే ఈ వస్తువు ఉంటే బాగుండు, అది ఉంటే చేస్తూ ఉంటుంది, అది ఉంటే మనకి యూజ్ అవుతూ ఉంటాయి, ఇలా మనము స్థూల సాధనాలపై ధ్యాస వస్తుంది. కానీ స్థూల సాధనాలు ఉన్నప్పటికీ కూడా యోగ బలం యొక్క ప్రయోగమే చేయాలి అని చెప్తుండేవారు బాబా. అంటే సేవానికి ప్రతిఫలం అని చెప్తూ ఉండారు కదా బాబా. సేవానికి ప్రతిఫలము సాధనాల రూపంలో మరియు ప్రాప్తి రూపంలో లభిస్తుంది మీకు. దాన్ని మనము ఒకవేళ అది ఉపయోగించకూడదు. బాబా చెప్పారు కదా, దాన్ని ఒకవేళ మీరు స్వీకరిస్తే కర్మాతీత స్థితి యొక్క ఫలము, సంపూర్ణ స్థితి యొక్క ఫలం, మీరు అతీంద్రియ సుఖం యొక్క ఫలం పొందలేరు అని బాబా చెప్పారు కదా. అయినా కూడా మనకి ఆ ఆవశ్యకత అది ఉంది అని అనుకుంటే ఆ స్థూల సాధనాలపై కూడా మనకి అడిక్ట్ ఉండకూడదు. ఆ సాధనాలు ఉన్నప్పటికీ కూడా మీరు యోగ బలం యొక్క ప్రయోగమే చేయాలి దాని మీద. అంటే సేవకి దాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పటి వరకు ఆ సాధనాలు ఉంటాయో అప్పటి వరకు దాన్ని సేవకు నిమిత్తము అని దాన్ని తీసుకొని వాడుకోవాలంతే. దానికి కూడా మనము ఆధారపడి ఉండకూడదు అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి.